పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి 90ల చివర్లో జరిగిన సంఘటన ఇది. మహాస్వామివారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీ నటరాజస్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోవాలని ఉందని చెప్పేవారు. చిదంబరం ఆలయంకు సంబంధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి కుంచిత పాదం గురించి చెప్పేవారు. చిదంబరం వెళ్ళిన వాళ్లకు దీని గురించి బాగా తెలిసి ఉంటుంది. కుంచిత పాదమును దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్నీ నయమవుతాయని, మోక్షం ప్రసాదింపబడుతుందని భక్తుల విశ్వాసము. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంత దూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయంన చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు. తిల్లై నటరాజస్వామి వారి ప్రసాదమును, కుంచిత పాదమును తీసుకొని శ్రీమఠానికి వచ్చారు. మహాస్వామివారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకువచ్చిన ప్రసాదములను శ్రీవారికి ఇవ్వాలని శిష్యులకు తెలియజేశారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వారు స్వామి దగ్గరకు వెళ్ళి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శనానికి ఎదురుచూస్తున్నారని తెలియజేశారు. ఆ తర్వాత స్వామివారి అనుమతితో ప్రసాదములను తీసుకువచ్చారు. మహాస్వామివారు వెంటనే కుంచితపాదంను తీసుకొని తమ తలపై పెట్టుకున్నారు. నటరాజస్వామిని స్మరిస్తూ దీక్షితర్లను ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన కుంచిత పాదమును ధరించిన సాక్షాత్ ధన్వంతరి స్వరూపమైన పరమాచార్య స్వామి వారు ఉన్నారు. స్వామివారి ఆశీర్వాదాలతో మనమందరము ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని ఆ నడిచే దేవుడైన మహాపెరియవకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామ్య ముదాన్వహం.